తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. టెన్నిస్ ఆడడం తెలీదు, రాజీకి ఆడడం తెలీదు. అద్దర కొట్టేశాం. నేను కొడతాను, బాల్ టేబుల్ కిందకు వెళ్తుంది, వెతుకుతాం. రాజీ కొడుతుంది, అది టేబుల్ కిందకు వెళ్తుంది, మళ్ళీ వెతుకుతాం. భలే జాలీలే మావా. ఇందులో ఏంట్రా జాలి? టేబుల్ కిందరా. ఫుడ్ తెచ్చుకోలేదా? ఆకలిగా లేదు. తొందరగా తినరా, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మళ్ళీ వాయిస్ ఇవ్వాలా? ఎలా మింగుతున్నాడో చూడు. ఎంగిలి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తోంది. చెంగిలి టిఫిన్ బాక్స్. ఏయ్, చెంగిలి టిఫిన్ బాక్స్. మూసుకోరా. ఏంటి పెద్ద క్యాసినోవానా? సీన్ చేస్తున్నావా? అన్నం కావాలంటే అడిగి తీసుకోవాలి. మోహన్ చూడు, ఒక బేసిక్ మేనస్ ఉండొద్దు. వదిలే మావా. పొద్దున్న లంచ్ బాక్స్ కట్టేవామా? నేను రెడీ చేసి పెట్టాను, నువ్వే తీసుకెళ్లేదు. అయ్యో, తొందరపడి తిట్టేసేనే. ఓకే, రేపు మీట్ అవుదాం. ఏ డిన్నర్ చేయవా? రూమ్ సర్వీస్. ఓకే, గుడ్ నైట్. చాలు రాఘవ, ఇంతకన్నా బతిమాల్యం. బయలుదేరదాం పదా. ఉండండి, ఫోన్ చేసి వెళ్తురు గాని. అమ్మా సుసి, భాస్కర్ పెళ్లికి ఒప్పుకున్నారా? ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్కి ఫోన్. ఇదిగో ఒక్క నిమిషం. సుశీల. సుశీల. భాస్కర్, థ్యాంక్స్. బట్ మనిద్దరికి మ్యాచ్ అవ్వదు. ఈ పెళ్ళొద్దని నేను డిసైడ్ చేశాను. మెనీ థ్యాంక్స్. దీనికి ఇంత బిల్డప్ అంతే కదా? బానే ఉంది. వాణ్ణి ఎన్నిసార్లు బతిమలాడానో, ప్లీజ్ భాస్కర్, ప్లీజ్ భాస్కర్ అని. తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు. కంగారు పడుకో. నన్ను పెళ్లి చేసుకోమని నేను బెదిరించను. నేను బెదిరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోమని. నాకిప్పుడు 28 ఏళ్ళు వచ్చాయి. ఫస్ట్ టైం. నీకేం బాబు, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఫస్ట్ టైం. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. మరైతే ఎంతోమంది అమ్మాయిలతో తిరిగావు? వాళ్ళతో తిరగడంతో సరి. నీకో విషయం తెలుసా? వాళ్ళు ఇంటికి కూడా ఇన్వైట్ చేయరు. అంటే నువ్వు బొమ్మ కత్తివా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా గురించి తెలియదు. రే, ఏం చేస్తున్నావు? సైలెంట్ గా ఉండవు. వీరప్పన్ రాజ్ కుమార్ని కిడ్నాప్ చేసినట్టు నన్ను చేస్తున్నావా? మన ఆఫీస్ లో అంత తెలివైన వాళ్ళు ఎవరు లేరే. యాక్చువల్ గా నీతో ఒకటి చెప్పాలి. ఏంటి? నీకు తెలీదా? తెలీదు. వేస్ట్.
నీ మొహం ఇవాళ పిచ్చ బ్రైట్గా ఉంది. వ్యాక్స్ చేసా. సాఫ్ట్గా ఉంది. ఇలా చూస్తే ఎలా తెలుస్తుంది? చాలా సాఫ్ట్గా ఉంది. హ్యాపీ బర్త్డే కావ్య. బెస్ట్ బర్త్డే ఎవర్. హాయ్ ఇది చాలా ఓవర్ రే. బేబీ సాపా. డబ్బులు దుబ్బేయడానికి ఏవేవో కనిపెట్టారు. రే పాల్పిక పోరా. నేను మా అమ్మని పిలుస్తాను. పిలవరా నేను చూస్తాను రా. ఉండు వస్తాను. ఈ ఎంత రేట్ అయినా పర్వాలేదురా, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. తీసుకొచ్చే. కావ్య ఏంటి విశేషం? మా నాన్న తాతయ్య ఇవ్వబోతున్నారు. తాతయ్య నాన్న అయితే విశేషం, నాన్న తాతయ్య అయితే రాజు కుమ్మేసమ్మా. 4 ఏళ్ళగా కామ్గా ఉన్నావు అనుకున్నాను. సూపరా. ఛీ, నేను పిల్లి కాబోతున్నా. వాళ్ళక్కడ పుల్లేళ్ళు తననే అడుగు. మ్యామ్, అబ్బాయా అమ్మాయా? అబ్బాయా అమ్మాయా? అబ్బాయి. నైస్. ఏ కావ్య, అర్థం కాల ఏంటి? అక్కకి మగబిడ్డ పుట్టాడు. అంతేనా? ఏంటి అంతేనా? నెక్స్ట్ అందరూ నా కోసమే వెయిటింగ్. మన మ్యారేజా? నేను కొంచెం సెటిల్ అవ్వాలి. ఎప్పుడు ఇదే చెప్తుంటాం. ఎరా సెటిల్ అవ్వడం అంటే షెటిల్ ఆడేంత ఈజీ విషయం అనుకుంటున్నా? జీవితకాలం పడుతుందిరా. పుణ్యకాలం గడిచిపెట్టుంది. వాళ్ళది పెద్ద ఫ్యామిలీరా. ఇవన్నీ బిల్ పెళ్లి చేసేయండి. చేసుకుంటే నువ్వు సెటిల్ అయినట్టే లెక్క. ఇది కూడా కలిపి బిల్ చేయండి. సరిపోతాయా? చాలు. ముందు ఈ థింగ్స్ అన్నిటికీ బిల్ చేయి, తర్వాత పే చేయి. మీ అక్కకి పిల్లాడు పుడితే నేనెందుకు బిల్ పే చేయాలి? లాజికే లేదే. ఎక్కడో కొడుతుందే. ఇవన్నీ ఇచ్చే సాగుతూ మా ఊరు వస్తున్నాం. నాన్నని మీట్ అవడానికి ఏర్పాటు చేశాను. వస్తున్నావు. థ్యాంక్ యూ. వస్తున్నాం. సార్, ఏమండే ఊర్లో 12,000కి బిడ్డే దొరుకుతుందండే. గేమ్ ఓవర్. నువ్వా ఊరిని? హాయ్ సతీష్. హలో హాయ్ చెప్పాను. హాయ్. ఇదిగో, ఇది నీ లంచ్ బాక్సేగా. వెయిట్గా ఉంది. సారీ, నేను అందరం ముందు తిట్టేశాను. ఐఎమ్ వెరీ సారీ. అయ్యో పర్వాలేదండి. నన్ను కుక్కని తిట్టినా కూడా అంతా మా నాన్న ట్రైనింగ్. నేనే అనవసరంగా మీ సిస్టమ్ అంతా ఓపెన్ చేసి మీ పర్సనల్ అన్నీ. సారీ అండి. సుసి అనే పిలవచ్చు. మీరు వింటున్నది రెడ్ ఎఫ్ఎం 93.5. వినండి. ఉల్లాసంగా ఉత్సాహంగా ఇది దాగుడు ముత్తలు విత్ మీ ఆర్జే సుశీల అండ్ ఆర్జే సతీష్. ఈ రోజు మనం దాగుడు ముత్తలు ఆడబోతున్న గేమ్ ఏంటంటే టంగ్ ట్విస్టర్. 4 తెల్ల లారీలు 3 ఎర్ర లారీలు. దీన్ని ఎవరైతే ఫాస్ట్ గా చెప్తారో వాళ్ళే ఈ రోజు మన షో విన్నర్. ముందుగా మనం దీన్ని ఎవరి మీద టెస్ట్ చేద్దామంటే ఆర్జే సుశీల మీరు ఒకసారి చెప్పండి, నేను వింటాను. 4 తెల్ల లారీలు 3 ఎర్ర లారీలు. మీకు లారీలు ఉన్నాయా? 4 తెల్ల లారీలు 3 ఎర్ర మీకు లారీలు. డ్రైవింగ్ కూడా వచ్చనమాట. సో లిజనర్, కరెక్ట్ గా చెప్పగలను అన్న నమ్మకం మీకుంటే వెంటనే మాకు కాల్ చేయండి. ఫోన్ నెంబర్ చెప్పండి సుశీల. మీరు ఫోన్ చేయవలసిన నంబర్ 66655050. ఇది రెడ్ ఎఫ్ఎం 93.5. వినండి. పర్వాలేదు, ఒక మగాణ్ణి రమ్మని పిలవడమే అసహ్యం. ఆన్లైన్లో అది చేసేశాం. ఎప్పుడు పెళ్ళి అని వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. పెళ్ళి అవ్వలేదంటే అవ్వలేదు, దానికి నేనేం చేయగలను సతీష్? అది కాదు, నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఎందుకు అవ్వట్లేదు? నా లుక్, మా స్టేటస్, జాతకం, ఈ మీడియా వర్క్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. నా ప్రాబ్లం పెళ్లి కాదు, ఇంకా పెళ్లి కాలేదే అని వాళ్ళ మాటలు. ఆ నిమిషం ఒళ్ళు మండిపోతుంది. ఏదో ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్ లాగా చూస్తారు. ఇంతేనా? దీనికైనా ఇంతగా ఫీల్ అవుతున్నారు? మీ ప్రాబ్లమ్స్ 2. మీ మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. రేపు రండి, ఎవ్వరూ ఆ క్వశ్చన్ వెయ్యరు. 2, మీ మ్యారేజ్ డిలే అవ్వకూడదు, అవ్వాలి. అందుకు
ఇదిగోండి. ఏంటిది? నెక్స్ట్ టైం పెళ్లి కొడుకు మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు దీన్ని కట్టుకోండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. రేపొస్తున్నారు. రేపే వస్తున్నారా? మీరు వింటున్నది రెడ్ ఎఫ్ఎం 93.5. వినండి వినండి. ఉల్లాసంగా ఉత్సాహంగా. రండి. రండి రండి. నమస్కారం. రాఘవేంద్ర, సుశీల బ్రదర్ని. మీరు కూర్చోండి. అమ్మ కూర్చో. మీరు ఫ్యామిలీతో వచ్చారా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఆహా, నాలాంటి పెళ్లికారి బ్రహ్మచారిని చూస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నా పేరు బెంజమిన్. నేను రాఘవేంద్ర ఫ్రెండ్ని. నా పేరు సుదర్శన్. భాస్కర్ బాబాయ్ని. అమ్మాయితో నేను సపరేట్ గా మాట్లాడాలి. సరే సరే, మనం మాట్లాడుకునేది ఏముంది, వాళ్ళని మాట్లాడుకోనివ్వండి. అవన్నీ అమ్మా, అవునా? నా ఫ్రెండ్స్ అందరూ ఆర్జే అంటే లొడలొడ మాట్లాడుతుంది అన్నారు. మీరేమో మౌనంగా ఉన్నారు. మైక్ ముందే నేను ఆర్జేని, మైక్ వెనక మామూలు అమ్మాయినే. హిట్. మీడియాలో అమ్మాయిలు పనిచేయడం కష్టం అంటుంటారే. అలాంటిదేం లేదు. ఇన్ఫాక్ట్ అమ్మాయిలకి మీడియా చాలా సేఫ్. అది కాదు, ఇంకోలా కూడా అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారో? మనం లవర్స్ అనా, హస్బెండ్ అండ్ వైఫ్ అనా, లేక రిలేటివ్స్, ఫ్రెండ్స్ అనా? వేరే వాడి పెళ్ళాన్ని లేపుకొచ్చాడని అనుకోవచ్చు. చూసేవాళ్ళని బట్టి మన చూపు సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. సారీ రా మామ, లేట్ అయింది. అవును, ఆ అమ్మాయేనా? సూపర్ రా, అదుర్స్ రా. ఆర్జే ఎఫ్ఎం రేడియోలో ఓకే చెప్పేద్దాం. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వైఫ్ ఆర్జేని ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు. ఓకే చెప్పే మామా. సుసి, కంగ్రాట్స్. ఐఎమ్ ఆన్ ది వే. కంగ్రాట్స్ సుసి. శుభాకాంక్షలు సుసి. శుభాకాంక్షలు మేడం. అంతలోనే ఇలా అందరికీ తెలిసిపోయింది. నేనెప్పుడు ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ చేశాను? ఇది వాడి పని అయి ఉంటుంది. అమ్మాయి చూడ్డానికి మహాలక్ష్మిలా ఉంది. పాపం ఏమో ఇంకా పెళ్లి కావటం లేదే. అవునే, లక్ష్మి కూడా వయసు అవుతుంది కదా. పెళ్ళైన వాడికి ఇచ్చి చేయమంటావా? తనతో పట్టుపోతున్న ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి. అమ్మాయి చూడటానికి లక్షణంగా ఉంది, కానీ ఏం సమస్య ఏమిటో ఎవరికి తెలుసు? భాస్కర్ సార్, హే, ఎలా ఉన్నారు? ఏంట్రా? సూపర్. తనే సార్. ఓ హాయ్. హాయ్. పెళ్లికి డెఫినెట్ గా రావాలి సార్. రేయ్, పోయిందా? అయిపోయిందా? మా వాడు చాలా మంచోడమ్మా. తెలుసు, ఆల్రెడీ చెప్పారు. ఈ అందమైన అమ్మాయిలు ఎప్పుడూ ఇంతే. దేశంలో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి నా ఈడి లైఫ్ దగ్గర చెడదెబ్బకురా. సరే సరే, ఓకేరా. పెళ్లికి తప్పకుండా రావాలి. ఓకే, Bye. నేను శేఖర్ సార్ కలిసి వస్తాను. వస్తానండి. మామా, భలే అమ్మాయిని పెట్టాడు కదా. హా, మనకి మాత్రం ఆ భగవంతుడు ఎలా రాసి పెట్టాడో చూసావా? ఏం తీసుకురాలేదు, చదువా చెప్పుకునేలా లేదు, అమ్మాయి అందంగా లేదు. ఛే, ఎంత మోసపోయాం రా. దీనమ్మ బతుక.
వాళ్ళ నాన్నని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఫినిష్ చేస్తున్నాం. ఎవరు కావాలి? మేము కావ్య ఫ్రెండ్స్. వాచ్మ్యాన్ ఎవరు? కావ్యమ్మ ఫ్రెండ్స్ అంట, బయటే పెట్టమను. స్టార్టింగ్ రివర్స్ గేరా. మీ మామగారు పిసినారోళ్ళ ఉన్నారు, ప్లాస్టింగ్ కూడా చేయించలేదు. ఆపరా. హాయ్, హాయ్. ఎలా ఉన్నా షోల్డర్? హాయ్. కావ్య, ఏం Hi, ఎగ్జామ్ guys. దరా? లోపలికి రండి. మూసుకునరా. Please, come in. ఆయన మా బావగారు. ఏంటి ఇల్లు పాత మ్యూజియం కూర్చోండి. ఉందే. బావా, నా కలీగ్స్. కూర్చో, ఇప్పుడే వస్తా. ఏంట్రా ఇంత సైలెంట్ గా ఉన్నారా? ఏదైనా తినాలనిపిస్తోందిరా. రే, టైం అంటూ ఒకటి ఉంటుంది, టైమింగ్ అంటూ ఒకటి ఉంటుంది. ఈ రెంట్కి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నా. రే, ఓయ్, అచ్చు మీలాగే ఉన్నాడండి. గిఫ్ట్ ఏదిరా? మా బిల్ నా దగ్గర ఉందిరా. ఇదేమన్నా చదివింపులా? నాన్న రెడీ అవుతున్నారు, భోంచేయమన్నారు, వచ్చేస్తున్నారట. రండి. భోజనం చేయమంటున్నాడు రా. అదేమన్నా కోడ్ కూడా? అవును, కావాలంటే ఇంకోసారి చెప్పించనా? మంచి రారా. సువాసన. కావ్య, ఈ గుండుగడి గురించి తెలుసుగా, వీడి గుడ్డు కావాలి. సారీ కొంచెం డిలే అయింది. ఇట్స్ ఓకే, పర్లేదు. తను వినయ్, ప్రేమ్, బాబు, హలో సార్. షోల్డర్, మోహన్, తను నమస్తే సార్. రాజ్. హలో. హలో అంకుల్. లాస్ట్ టైం మీటింగ్ మిస్ అయింది. ఈసారి ట్రాఫిక్ ఏం లేదు కదా? ఏ సార్? కిచెన్ లో చూసుకో. సరే. ఏం కావాలో చూడు. ఎలా వచ్చారు? నా కార్లోనే అంకుల్. అయ్యయ్యో, రాజు కార్ ఏమైంది? నేను కార్ ఇంకా కొనలేదు. ఎప్పుడు కొంటున్నారు? ఒక 2 years లో. కమిట్మెంట్స్. అయ్యో, గుడ్డు రోయ్. చికెన్ సూపర్ అండి. అది కాలీఫ్లవర్. కాలీఫ్లవరే చికెన్ లా ఉంటే చికెన్ ఎలా ఉంటది? చికెన్ లాగే ఉంటది. ఇప్పుడు నువ్వెందుకు అనవసరంగా ఎంత బిల్డప్ ఇస్తున్నా? రాజ్ కావ్య మ్యారేజ్ గురించి ప్లాన్ చేయబడలా? ఇదే పెళ్లి గురించి మాట్లాడే లక్షణమా? ఇప్పుడు చూడు. అంకుల్, కావ్య మ్యారేజ్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు? పురోహితుడితోనే. అయ్యో, అంకుల్ కూడా భలే పని చేసేసారే. నోరు మూసుకోరా. ఇప్పుడు గుడ్డ మనకే. నాకేది? తప్పుగా అనుకోకండి, కావ్య మ్యారేజ్ కావ్యే డిసైడ్ చేస్తుంది. అంటే మీకంటూ ఒపీనియన్ ఉంటుంది కదా అంకుల్. తను అడిగితే నా ఒపీనియన్ చెప్తాను. కుక్క రాకముందే రాయి విసరకూడదు కదా. కరిచే కుక్క అయితే రాయి విసిరిన ఆగదు. కావ్య, గుడ్డు పెట్టలేదే. సారీ, ఇప్పుడే తెస్తా. నో నో నో, ఒకే ఒక రోజు లీవ్ One కావాలి thing. సార్. చాలా అర్జెంట్ సార్. నో లీవ్ ప్లీజ్. ఒక్కరోజే సార్. ప్లీజ్ ఛే, దీనమ్మా బతుకు. వెళ్ళు. భాస్కర్, భాస్కర్, సార్. ఆర్ యు ఓకే? యా ఓకే సార్. మీట్ మీ బిఫోర్ యూ లీవ్. షూర్ సార్. టేక్ కేర్. పెళ్లి గురించి మాట్లాడరా అంటే ఇలాగా మాట్లాడేది? కుక్కొస్తుంది, నక్కొస్తుందని. ఆయన గ్యాప్ ఇవ్వలేదురా. ఇంకెలా మాట్లాడమంట? అలా బాబు, కావ్య ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు, లేనప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు. పులుసు నా పక్కకి తోయమన్నా అది కూడా చేయలేదు తెలుసునా? గాడిది గుడ్డేం కాదు. అంత టైం ఉంది కదరా. నువ్వేమనుకుంటున్నారా
నువ్వు కారు ఎక్కేటప్పుడు మీ మామగారు వచ్చి తలగొక్కుంటూ అల్లుడు పెళ్లి గురించి ఏవి మాట్లాడకుండా వెళుతున్నారే అని అడుగుతాడు అనుకుంటున్నావా? దాని గురించే వచ్చామని తెలుసు, కానీ అవాయిడ్ చేస్తున్నట్టు మాట్లాడారా? మా నాన్న మొహమ్మాటానికి పోతే కడుపు వస్తుంది అంటూ ఉంటారు. వాళ్ళంతా గొప్పవాళ్ళు, మనమే కొంచెం తగ్గుండాలి. బిచ్చగాళ్ళలాగా అయ్యా మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది అయ్యా అని కాళ్ళ మీద పడిపోవాలి. అదంతా నా వల్ల కాదు. కాదంటే దానికి ఎందుకు ఇంత దూరం రావాలి? సో నువ్వేం మాట్లాడాలనుకున్నావో అది మాట్లాడలేదు. ఆయన ఏది మాట్లాడకూడదు అనుకున్నానో అదే మాట్లాడారు. అరే మంచిరా, నువ్వేసావు. అలా మాట్లాడి ఉండకూడదు కదా. టక్కని టంగ్ స్లిప్ అయ్యాను. కానీ అతను డబుల్ గేమ్ ఆడారా, నన్ను ఎదవం చేశాడు. ఏదేమైనా మనం వాళ్ళకంటే తక్కువేగా. కావ్యం నాకు ఇచ్చి చేయడానికి ఆయనకి ఇంట్రెస్ట్ లేదురా. మనకి ఎస్ అని చెప్పరు, తనకి నో అని చెప్పరు. సరే కాఫీ తాగుదామా? చూడరా, సూపర్ రా. నేను అలా మాట్లాడి ఉండకూడదురా. టక్కని టంగ్ స్లిప్ అయ్యాను. ఆయన నా గ్యాపే ఇవ్వలేదు. అవునరా, వాళ్ళ బాబు కావ్య ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు, లేనప్పుడు వేరేలా మాట్లాడుతున్నాడు. పులుసు నా పక్కకు నీ తొయ్యమని యబ్బ. ఇంకా 300 కిలోమీటర్లు వెళ్ళాలరా. దరిద్రపు నా కొడక, చస్తాం. ముయిరా నోరు. ఇదిగో భాస్కర్, ఏమైంది నీకు? ఆ? ఒకటే కన్ఫ్యూజన్ గా ఉంది సార్. నువ్వు కన్ఫ్యూజ్ కాకపోతేనే ఆశ్చర్యం. ఇప్పుడే నీకు ఎంగేజ్మెంట్ అయింది. యాక్చువల్గా నువ్వు జాలీగా ఉండాల్సిన టైం ఇది. ఏ పెళ్లి ఇష్టం లేదా? అమ్మాయి నచ్చలేదు సార్. వాట్, ఆ అమ్మాయిని చూసేగా ఓకే చెప్పావు? చూసా, తెలియకుండా ఓకే చెప్పాను సార్. తెలియకుండా? ఓకే, మ్యారేజ్ క్యాన్సిల్ చేసేద్దాం. అదే మంచిది ఆ అమ్మాయికి. సార్ ఇప్పుడే సార్ ఎంగేజ్మెంట్ అయింది, సడన్ గా ఎలా సార్ చెప్పేది? ఇప్పుడే ఎంగేజ్మెంట్ అయింది, ఇప్పుడు ఎలా సార్ చెప్పేది అంటావు. రేపు శుభలేఖలు కొట్టించాక ఇప్పుడు ఎలా సార్ చెప్పేది అంటావు. చివరికి తాళి కట్టేస్తున్నాను, ఇప్పుడు ఎలా సార్ చెప్పేది అంటావు. ఇంకెప్పుడు రా చెబుతావు? ఫస్ట్ నైట్ అయిన తర్వాత చెప్తావా? లేదు సార్, తలుచుకుంటేనే పాపం అనిపిస్తోంది సార్. ఇప్పుడు పాపమని అనిపిస్తుంది, తర్వాత కోపంతో ఒళ్ళు మండిపోతుంది. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది సార్. అబ్బా, మళ్ళీ ఫస్ట్కి వచ్చావా? ఇలా చూడు, జాలనిపిస్తే ముష్టి అయ్యొచ్చు, పెళ్లి చేసుకోకు. పెళ్లి కొడుకు రాలేదా? ఈయనే పెళ్లి కొడుకు. జూలైలో వెడ్డింగ్ ఉంటుంది. 1 month లీవ్ కావాలి. హే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో దానికేం మచ్. తీసుకో. థ్యాంక్ యూ. మాల్ని నా షో చేస్తానంది. ఓకే, కంగ్రాట్స్ సుసి, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ హరీష్. చాలా జాలీగా ఉన్నట్టున్నావు. ఫస్ట్ ఏ సాంగ్? కాబోయే పెళ్లి కూతురు సుసి. ఏ తన్నులు తింటావు, ఆనర్లో చెప్పొద్దు. పిల్లను లేని జీవితం. ఏడు 50 తర్వాతే అమృత గడియలు. మంచి ముహూర్తం చూడకుండా ఏ పని చేయను. పర్వాలేదు, మంచిదే కదా. దిస్ ఇస్ అవినాష్, కావ్య మా అమ్మాయి. నిజం చెప్పు, పెళ్లి కొడుకు నచ్చాడా? నచ్చాడు. పెళ్లి కొడుకుని నువ్వు చూసావా? చూడలేదు, అయినా నచ్చాడు. అక్క, విన్నారా? వినపోయినట్టు నటిస్తున్నారా? ముసలాన్ని కూడా అది నచ్చాడు అంటోంది. ఈ ఇంట్లో ఉండటం కంటే వాణ్ణి చేసుకోవడమే బెటర్ అనుకుంటోంది. మంచి మంచి సంబంధాలు ఎన్నెన్నొచ్చాయి దానికి.
చూద్దాం చూద్దాం అన్నారు, ఇంకా ఏం చూస్తారు? అక్క వద్దక్క. నీ పనేదో నువ్వు చూసుకొని వెళ్ళవే. భాస్కర్ కాల్. హలో భాస్కర్, నేను షోలో ఉన్నాను. 2 minutes లో ఫోన్ చేయనా? ఉండు ఒక్క నిమిషం. హలో, నేను ఆనర్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. స్టాప్ చేసేద్దాం. ఇది రెడ్ FM 93.5. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ ఆర్జే సతీష్. ఆర్జే సుశీల.